God is answering the prayer of Elijah. ఇక్కడ దేవుడు ఏలియా ప్రార్థనకు జవాబిస్తున్నారు. What happened? ఏం జరిగింది అప్పుడు? Then fire of the Lord fell and consumed the burnt sacrifice, the wood, the stones, and the dust, licked up the water and the porch, 38వ వచనం. and the trench also. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. There is an order how to prepare your altar. అక్కడ నీ బలిపీఠమును ఎలా కట్టుకోవాలి అనే దాన్ని ఒక క్రమబద్ధంగా కనబడుతూ ఉంది. Not only you have to confess your sins, but also you have to pray for your wife also. నీ పాపములను ఒప్పుకోవడం మాత్రమే కాదు గాని నీ భార్య కొరకు నువ్వు ప్రార్థించాలి కూడా. And you have to pray for your children also. నీ పిల్లల కొరకు సైతం నువ్వు ప్రార్థించాలి. What do you see in Lamentations? విలాప వాక్యంలో ఏం చూస్తున్నాము? You have to get up early. వేకువ జామునే మీరు లేవాలి. You have to shed tears for your children. నీ పసిపిల్లల ప్రాణం కొరకు కన్నీరు విడవాలి. Family means the wife and children also. కుటుంబం అనగా భార్య మరియు పిల్లలు కూడా. You think my wife will do everything and I am weak, I cannot pray. Like that you think. నీవు అనుకుంటావు నా భార్య ప్రార్థన చేస్తుంది, లేకపోతే అన్ని చేసుకుంటదిలే, నేను బలహీనంగా ఉన్నాను అని అనుకుంటా. Let me keep quiet. నేను మౌనంగా ఉంటాను, I cannot pray. నేను ప్రార్థించలేను, I cannot go to prayer meeting. నేను ప్రార్థన కూటాలకు వెళ్ళలేను. Wherever you are sinning like this, lightly taking prayer meeting. మరి ఈ రీతిగా ప్రార్థన కూటాలను తేలిగ్గా ఎక్కడెక్కడైతే ఎంచుతూ ఉన్నావో. Some of you don't come for fasting prayer. కొంతమంది ఉపవాస ప్రార్థనలకు రారు. They don't set them right. వారు ఆ విషయాలను సరి చేసుకోరు. You go to the altar. నీవు బలిపీఠం యొద్దకు వెళ్ళు. In that way you set it right. ఆ రీతిగా నువ్వు బలిపీఠంను బాగు చేసుకుంటావు. Lord, I am not going to prayer meetings. ప్రభువా, నేను ప్రార్థన కూటాలకు వెళ్ళలేకపోతూ I am ఉన్నాను. not going to fasting prayer. నేను ఉపవాస ప్రార్థనకు వెళ్ళట్లేదు. Please forgive me. దయచేసి నన్ను క్షమించండి. That is the way అది పద్ధతి, to build the altar. బలిపీఠమును కట్టుకునే పద్ధతి. And whatever God is showing you, మరి దేవుడు నీకు ఏది చూపిస్తున్నా you get them repaired. నీవు దాన్ని బాగు చేసుకో. Whatever it may be, అది ఏదైనప్పటికీ you must set them right. నీవు దాన్ని సరి చేసుకోవాలి. One day ఒక దినము I was praying with my children నేను నా పిల్లలతో కలిసి ప్రార్థిస్తూ ఉన్నాను. when I was in Varangal. వరంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి సమయంలో The Lord was convicting me ఆయన నన్ను ఒప్పింపజేస్తూ ఉన్నారు of my laziness. నా సోమరితనం గురించి. Not only but that in other matters also. అంత మాత్రమే కాదు, ఇతర విషయాల్లో కూడా నన్ను సరిచేస్తూ ఉన్నారు. I am not loving my children as I ought to love. నేను నా పిల్లలను ప్రేమించవలసినంత రీతిగా నేను ప్రేమించట్లేదు. I made them to sit either side. నేను వారిని ఇరు ప్రక్కల కూర్చోబెట్టుకున్నాను. When the Holy Spirit is working in me, పరిశుద్ధాత్ముడు నాలో పనిచేస్తూ ఉన్నప్పుడు I told my children, నేను నా పిల్లలకు చెప్పాను, my children, forgive me. నా పిల్లలారా నన్ను క్షమించండి. I did not love you and I did not pray with you నేను మిమ్మల్ని ప్రేమించలేకపోయాను, as I ought to love. నేను మిమ్మల్ని ప్రేమించవలసినంతగా ప్రేమించలేకపోయాను, మీతో ప్రార్థించలేకపోయాను. That is the way I repaired my altar. ఆ రీతిగా నేను నా బలిపీఠమును బాగు చేసుకున్నాను. If you are a spiritual man, నీవు ఆత్మీయుడు అయితే, ఆత్మీయ వ్యక్తివైతే you have to set it right. నీవు దాన్ని సరి చేసుకోవాలి, బాగు చేసుకోవాలి. Humble yourself. నిన్ను నీవు తగ్గించుకోవాలి. If you humble yourself, నిన్ను నీవు తగ్గించుకుంటే God will do wonders. దేవుడు అద్భుత కార్యాలు చేస్తారు. 40th verse. 40వ వచనము. Elijah said unto them, take the prophets of Baal and let none of them escape. And they took Elijah. అప్పుడు ఏలియా ఒకనినైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొని They brought them వారు to Elijah. వారిని పట్టుకొని ఏలియా యొద్దకు తీసుకొని వచ్చారు. And what did he do? మరి ఏలియా ఏం చేశాడు? He slew them at Nishon. ఏలియా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. He slew them there. అక్కడ వారిని వధించాడు. You are not doing this. You are going anywhere and everywhere.
నీవు ఇది చెయ్యక ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళిపోతూ ఉన్నావు. All heathen people's practices. అన్యాచారాలు లేదా అన్యాచారాలు చేసే చోట్లకు వెళ్ళిపోతూ ఉన్నావు. You are going. నీవు వెళ్తూ ఉన్నావు. You are not repairing. నీవు బాగు చేసుకోవడం లేదు. If a girl come to mature, ఒకవేళ అమ్మాయి మెచ్యూర్ అయ్యింది అంటే you are going away. మీరు వెళ్ళిపోతూ ఉంటారు. You are not saying, I cannot come. నేను రాలేను అని చెప్పలేకపోతుంటారు. You are a wicked person. అప్పుడు నీవు దుష్ట కార్యాలు చేస్తున్న వ్యక్తివే. Jeremiah 10th chapter 2nd verse. యిర్మీయా 10వ అధ్యాయము 2వ వచనము. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా అన్యజనుల ఆచారములను అభ్యసింపకుడి, ఆకాశమందు అగుపడు చిహ్నములకు జనములు భయపడును. You are afraid of not doing or not observing these heathen practices. అన్యాచారాలు చెయ్యకపోవుటను బట్టి మీరు You భయపడిపోతుంటున్నారు. are doing, you are thinking you are a Christian. కానీ మీరు క్రైస్తవుడనే నేను అని తలస్తున్నారు. You are under presumption. మీరు కేవలము మధ్యలో ఉన్నారు. When the marriage comes, వివాహం అనేది వచ్చినప్పుడు all heathen practice అన్ని అన్యాచారాలే, without any shame. ఎలాంటి సిగ్గు How అనేది many లేకుండా. times I must tell you, ఎన్ని మార్లు నేను చెప్పాలి. even big people, పెద్దవారు అయినప్పటికీ they see this caste system. వారు ఈ కులము అనే దాన్ని చూస్తారు. There is a good girl here, మరి ఇక్కడ ఒక మంచి అమ్మాయి ఉన్నది, but you say that is not our caste. అయినప్పటికీ నీవంటావు వారు నా కులానికి సంబంధించిన వారు కారు. How is your altar? మరి నీ బలిపీఠం ఎలాగుంది? That altar is broken ఆ బలిపీఠము పగిలిపోయింది with these heathen customs. ఈ అన్యాచారాలను బట్టి. Why don't you ask God, ఎందుకు నీవు దేవుణ్ణి అడగవు? Lord, where is the wrong in me? ప్రభువా, నాలో ఎక్కడ తప్పు ఉంది? Why this defeat? ఎందుకు ఈ ఓటమి? Among many people, I am facing these defeats. ఎంతో మందిలో ఈ విషయంలో ఓటమి అనేది నేను చూస్తున్నాను. Defeat after defeat. ఓటమి Defeat తర్వాత after defeat. ఓటమి, ఓటమి తర్వాత ఓటమిని You చూస్తున్నాను. want marriage in your own tribe and own family. That's all. నీవు వివాహం చేయవలసి Own caste. వస్తే నీ స్వంత కులంలో నీకు సంబంధించిన వారిలోనే ఆ వివాహంను చెయ్యాలి అనుకుంటున్నావు. He may be any wicked fellow. అతడు ఎలాంటి వ్యక్తి అయినప్పటికీ, He must be in our caste only. కానీ అతడు మాత్రము నీ క్యాస్ట్ లోనే ఉండాలి, నీ కులంలోనే ఉండాలి. You think of many things. ఎన్నో విషయాలను ఆలోచిస్తున్నావు. When a rebuke comes like this, ఒకవేళ ఇలాంటి హెచ్చరిక గద్దింపు వచ్చినప్పుడు you are not taking. నీవు దాన్ని తీసుకోవట్లేదు. I am a servant of God. నేను దేవుని సేవకుణ్ణి. Why you are thinking of caste? మరి అలాంటప్పుడు ఎందుకు కులమును గూర్చి ఆలోచిస్తున్నావు? And also dowry. కట్నం గూర్చి ఎందుకు ఆలోచిస్తున్నావు? What is this? ఏంటి ఇది? Are you buying a person నీవేమైనా ఒక వ్యక్తిని కొంటున్నావా? for a certain amount? కొంత డబ్బుకు? Even if they are poor people, ఒకవేళ మీరు బీదవారైనప్పటికీ, because you have a son, నీకు కుమారుడు ఉన్నాడు అన్న కారణంగా you will squeeze out money like anything నీవు డబ్బును ఎలాగైనా పిండి తీసుకొచ్చుకుంటావు, without any shame. ఎలాంటి సిగ్గుపడకుండా. How can revival come? ఎలాగ ఉజ్జీవం వస్తుంది? How can fire come? అగ్ని ఎలాగ వస్తుంది? That is how the fire is not coming. ఆ రీతిగానే అగ్ని అనేది You are రావడం లేదు. lightly treating these words of Jesus. యేసు చెప్పే ఈ మాటలను తేలిగ్గా ఎంచుతున్నావు. I don't know the caste of my wife until some time, నాకు నా భార్య క్యాస్ట్ ఏంటో కూడా నాకు తెలియదు కొంత కాలము వరకు, because I never wanted caste. ఎందుకంటే నాకు ఎప్పుడు కులమును I గురించి, loved the people as a people, that's all. నేను ప్రజలను ప్రజలుగానే ప్రేమించాను అంతే. I didn't know anything for some time. మరి ఆ విషయాలు వేటి గురించి కూడా నాకు కొంత కాలం వరకు అసలు తెలీదు. I never took a naya paisa from my wife. నా భార్య నుండి ఒక నయ పైసా కూడా నేను తీసుకోలేదు. But God did not leave us. అయితే దేవుడు ఏమీ మమ్మల్ని విడిచిపెట్టలేదు. Worked as a pastor's wife. ఆమె ఒక పాస్టర్ భార్యగా పనిచేసింది. In such a way, God made her up. ఆ రీతిగా దేవుడు ఆమెను లేవనెత్తారు. After hearing these words, మరి ఈ మాటలు విన్న తర్వాత, is there nothing to repair your altar? నీ బలిపీఠమును బాగు చేయవలసింది ఏది లేదా? Will you at least now go
and repair your altar. కనీసం ఇప్పుడైనా వెళ్ళి నీ బలిపీఠంను బాగు చేసుకో. All these heathen customs must go away. ఈ అన్యాచారాలన్నీ కూడా వెళ్ళిపోవాలి. God will send revival. దేవుడు ఉజ్జీవంను పంపిస్తారు. Why God is not bringing revival? ఎందుకు దేవుడు ఉజ్జీవం ఇవ్వట్లేదు? Because you are a stubborn girl, stubborn woman. ఎందుకంటే నీవు మొండి దానవు గనుక. You are a stubborn man. నీవు మొండివాడవు గనుక. At least now. కనీసం ఇప్పుడైనా. At least now. ఇప్పుడైనా. Come to the altar. బలిపీఠం యొద్దకు రా. Go to the altar. బలిపీఠం యొద్దకు వెళ్ళు. In what way you have to repair your altar? నీ బలిపీఠంను నువ్వు ఏ రీతిగా బాగు చేసుకోవాలి? God will tell you. దేవుడు నీకు చెప్తారు. Fire came. అగ్ని దిగి వచ్చింది. Even the water also was consumed. మరి అక్కడున్న నీళ్లు సైతం ఇంకిపోయాయి. అక్కడ ఉన్న సమస్తాన్ని దహించి వేసింది ఆ అగ్ని. 19th chapter, first verse. 19వ అధ్యాయము మొదటి వచనము. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా. Ahab told everything to Jezebel. ఆహాబు జరిగిన సంగతి అంతటిని యెజెబెలునకు చెప్పాడు. She got angry. అప్పుడు యెజెబెలు కోపం వచ్చింది. What did she say? మరి ఆమె ఏం చెప్తుంది, ఏమంటుంది? You will be one of the persons whom you have killed. నీవు చంపిన వారిలో ఒకని ప్రాణం వల్లే రేపటి దినం వరకు నీ ప్రాణం ఉంటుంది అని చెప్తుంది. And Elijah was fleeing away. అప్పుడు ఆ విషయం తెలుసుకొని ఏలియా అక్కడి నుండి పారిపోతూ He ఉన్నాడు. was running అతడు పరిగెడుతూ ఉన్నాడు. for his life. అతని ప్రాణం కొరకు పరిగెడుతూ ఉన్నాడు. But the higher lesson, కానీ ఉన్నతమైన పాఠము, you have to do something. నీవు ఏదో చెయ్యాలి. What is that? ఏంటి అది? 19th chapter 15th verse. 19వ అధ్యాయం 15వ వచనము. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజాయేలునకును పట్టాభిషేకము చేయుము. ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము. నీ కుమారుగా ప్రవక్త అయ్యుండుటకు అబెల్మే హోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము God చేయుము. had higher thoughts about Elijah. ఏలియా విషయమై దేవుడు ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నారు. But he was depressed. కానీ అతడు He నిరుత్సాహంలో ఉన్నాడు. was discouraged. అతడు నిరుత్సాహంలోనికి Are you వెళ్ళిపోయాడు. discouraged? మరి నీవు నిరుత్సాహంలో ఉన్నావా? Repair your altar. నీ బలిపీఠంను బాగు చేసుకో. God will take away all discouragement. ప్రతి విధమైన నిరుత్సాహాన్ని దేవుడు తొలగిస్తాడు. The last weapon of the devil is making you discouraged. సాతాను ఉపయోగించే ఆఖరు బాణము నిన్ను నిరుత్సాహపరచడం. He was running away. ఏలియా పరిగెడుతూ ఉన్నాడు. But God has higher thoughts. కానీ దేవుడు ఉన్నతమైన ఉద్దేశాలు అతని విషయంలో కలిగి ఉన్నాడు. Yeah, you have to anoint the king of Syria. అతడు సిరియా రాజును అభిషేకించవలసి ఉన్నది. And also son of Nimshi shall thou anoint to be the king of Israel. మరి నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చెయ్యాలి. The third one is after you must anoint Elisha. మూడవదిగా అతనికి మారుగా ప్రవక్త అయ్యుండుటకు ఎలీషాకు అభిషేకం చెయ్యాలి. What great thoughts God had. ఎలాంటి గొప్ప ఉద్దేశాలు దేవుడు కలిగి ఉన్నాడు. Don't be discouraged. నిరుత్సాహపడకు. Repair the altar. బలిపీఠము బాగు చెయ్యి. Repent. పశ్చాత్తాపడు. And God will show you what to do. దేవుడే నీకు చూపిస్తాడు ఏం God చెయ్యాలి. has got higher thoughts. దేవుడు ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు.